మామయ్య ఈ పాగేటి ఒడ్డుకొచ్చారు. నా మాలు తుడిచిన కారణం ఏంటి తండ్రి? పెద్ద చిన్నదైనా కోత గడవగా ఉన్నది. పాగేటికి రాగానే నా మాలు గుర్తుకొచ్చాయన్నమాట. అమ్మా చిన్ని కోడల, ఈ పాల్గొన పద్ధతి వేరు, మా ఓలుగుణ పద్ధతి వేరు. మా ఓలుగుణ పద్ధతి పాగేట్లో సంస్థారముగా వెన్నమిచ్చదను, సంస్థారముగా అలగిట్టి వెళదవా? చిన్ని కోడల చలతా ముద్దామా అయినా నా నదిలో గోవింద నారాయణ వాక్యము నాకు వినపడనేకూడదు. ఏగలేసిన బొట్టు పుట్టిన శివుని దోమను శివ పూజలే దేవుడు నీ నూట ఉన్న పచ్చతరం నృతి. మా విభూతి రాసుకుంటే మనం బయలుదేరి ఓలుకున్న పుట్టడానికి బయలుదేరేదమ్మా. ఈ మాటలు అంటున్నావు తండ్రి. ఓ వినరాలేదా వైకుంఠవా కాదు తండ్రి, నా తల్లి గర్భన పుట్టిన నామం బాబయ్యా. అయినా నా నామం పోవాలంటే నేను చస్తేనే నామాలు పోతాయి బాబయ్యా.
సడిగినా పులిసినా పోయే నామాలు కాదు మామయ్య. నేను చచ్చిపోతే పోతాయి మామయ్య అంటున్నావే. ఏమి మేము తల్లిగారు మాల పుట్టాం కదా, మా నామాలు గురించి మీ నామాలు పెట్టేదా, మళ్ళా మీ నామాలు గురించి మా నామాలు పెట్టేదా? నేను ఒకదానికే చెప్పు. బాబయ్య గోవింద శబ్దం ఎక్కడ పుట్టినట్టున్నావా తండ్రి? గోవింద నారాయణ వైకుంఠ వాస గోవింద గోవిందైన వాక్యం గొంతును పుట్టింది, నారాయణ వాక్యం నాలుకని పుట్టింది బాబయ్య. నా గొంతు కోసిన గోవిందును మరవలేరు తండ్రి, నాలిక కోసిన నారాయణ మరవలేడు బాబయ్య. అయినా నీ చెల్లెల కూతురిని మేడ కొడలని పెంచి పెంచి మేడ లెక్క చేసుకుని వచ్చావే. ఈనాటికి ఎందుకు ఈ బాగేడు అష్ట కష్టాలు నాలా బాధలు పెడుతున్నావు. అయినా నా లాంటి ఆడబిడ్డలు నీకు కలిగి ఉంటే ఇలా కొట్టిండేవాడివా, తిట్టిండేవాడివా, బాధలు పెట్టిండేవాడివా?
అనవసరంగా పెరుగులు ఇప్పుడు చూడు ఆయన మాట విను, నా మాట కాదు. నేనేం మాట్లాడాల తండ్రి? మాట మాట విడాతో బదులు ఆట మాట్లాడుతున్నావా? పోయి కోదండ ఈ పైపులు కూడా తగలుతారు. గమ్ములు అన్నాడు
ఎత్తి కొట్టినా ఏమి చేసినా అయినా నన్ను తమ్మిన పాదములు నీకు ఎంతగా నొప్పి వస్తున్నాయో, నన్ను కొట్టిన చేతులు నీకు ఎంతగా నొప్పి వస్తున్నాయో మామయ్య. అయినా నీ చెల్లెలి కూతురిని మేలుకూడదని మెచ్చి మెచ్చి మేనరికం చేసుకుని వచ్చావే, ఇంకా ఆ వాంగగుండల గుమ్మంలో అడుగు కూడా పెట్టలేదు. ఈ బాగేటువంటి నీ అష్ట కష్టాలు ఇలా బాధలు పెడుతున్నావే, ఏం పాపం చేస్తానని ఇలా బాధలు పెడుతున్నావు మామయ్య? ఏమి నంగ నా స్తంగ పర్వాలే మాట్లాడుతున్నావు. అయినా మామయ్య నొచ్చుకొని మాట్లాడుతున్నావే, నన్ను తింటే తను నీకు నాయన మామ అంటే నేను నిన్ను తింటే నాకు వెళ్ళమంట కదవ్యా కదా తంతయా నేను నాకు వస్తాయా నాకు నచ్చిందా నచ్చినా నాకు నీకు నచ్చింది నాకు నచ్చిందా నన్ను తల్లి ఏమి వినయము ఏమి వినయత అయినా ఆనాడు శిలకల వల్ల నరవలు వచ్చినావు. ఆ పొద్దు నాకు మర్చిపోయి నీ రథాన్ని నమస్కరించేటప్పుడు నీ రెండు చేతులు వచ్చి నమస్కరిస్తా అంటే నీ ఒంటి చేతితో వసంగి కిరకిరానంతా విను. ఆ పొద్దు అయ్యా నువ్వు పెద్దవాడివి, నువ్వు నా కాలు దండ పెడుతున్నావే అని రథం దగ్గర వచ్చి నా కాలు పట్టుకుంటే పోతే పని చేసి పెట్టేసిందా. నేను దండ పెడతా అంటే నువ్వు ఒంటి చేతితో వసంగి కిలకిలాలతో వినవు. అప్పుడు ఈ వినయము ఈ విధేయత అప్పుడు బాయిలే తంట లేకుండా అట్లా పడాల్సింది. దేవుడు గుడ్డాడేందా మళ్ళా పడాయి ఈ దూరం పడాయి అట్లా 4 దెబ్బలు పడేస్తా ఎక్కువగా అనగలేదేమో. 4 దెబ్బలు పెడితే మళ్ళీ గమ్మున అయిపోతాడు. స్వెటర్ వేసుకుంటాడు. నీకు దమ్మకాయ దూరం పడాయి.